హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దోసపిండితో పునుగులు చేసి చూపిస్తున్నాను. 2-3 రోజులు దోశలు వేసుకున్న తర్వాత దోసపిండి మిగిలిపోతే అది పులిసిపోతుంది కదా, ఆ పులిసిపోయిన దోసపిండితో ఇలా పునుగులు చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ పునుగుల్లోకి చట్నీ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా ఇంట్లో దోసపిండి మిగిలిపోయి పులిసిపోయింది అని అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు పులిసిన దోసపిండిని తీసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు మిగిలిపోయింది దోసపిండి అయితే 1.5 కప్పుతో పునుగులు చేసి చూపిస్తున్నాను. దోశలు వేసుకునే పిండి కొంచెం లూజ్గానే ఉంటుంది కదా, మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోం కదా. ఈ పిండితో పునుగులు వేసామంటే పర్ఫెక్ట్గా రావు. కాబట్టి ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇలా బియ్యం పిండి మైదా వేసుకోవడం వలన ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మెత్తగా వస్తాయి పునుగులు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఫైనల్గా ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని పిండి మొత్తాన్ని చేత్తో ఒకసారి బాగా కలపండి. ఇలా వంట సోడా వేసుకోవడం వలన పునుగులు క్రిస్పీగా వస్తాయి. ఇంకా కావాలంటే మీరు ఈ పిండిలోకి క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. నచ్చితే ఈ టైంలో కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకొని కలపండి. చూడండి, పిండి కలిపిన తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంటుంది. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఇందులో మైదా అలాగే బియ్యం పిండిని వేసుకున్నాం కదా, ఈ బౌల్ పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పిండిని నాననివ్వండి. మనం వేసుకున్న మైదా బియ్యం పిండి నానతాయి. జస్ట్ 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగేలోపు పిండి కూడా చక్కగా నానుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పునుగులను వేసుకోండి. ఆయిల్లో పట్టినన్ని పునుగులను వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నారు అని అంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. పునుగుల్ని ఆయిల్లో నుండి తీసిన తర్వాత బౌల్లో వేసుకుంటాం కదా, అయితే ఆ బౌల్కి మూత పెట్టకూడదండి. అలా చేసాము అని అంటే పునుగులు మెత్తగా అయిపోతాయి. ఈ పునుగులు వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా మీరు డైరెక్ట్గా ఇలా తినలేము అనుకుంటే టమాటో నీరు చట్నీతో సర్వ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటాయి. ఇలా పునుగులన్నిటినీ వేసుకున్న తర్వాత గరిటెతో నిదానంగా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూడండి, 4-5 నిమిషాలకి ఇలా మంచి కలర్ వచ్చి లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇంకా వీటిని వెంటనే ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మిగిలిపోయిన పిండి వేస్ట్ చేయకుండా, ఎటు కాదు అని పడేయకుండా ఇలా పునుగులు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.